ఇక్కడ నుంచి సింహాద్రిపురంకి వెళ్తున్నాము. సింహాద్రిపురం తర్వాత పులివెందులలో పూలంగల దగ్గరికి వస్తున్నాం. అక్కడికి రండి, అక్కడ అందరి ముందర పంచాయతీ పెట్టుకుందాం. ఎవరు ఏం చేశారో, ఎవరు హత్య చేశారో అందరికీ తెలిసిపోతుంది. రెడీనా? ఇప్పుడు చెప్తున్నాను మీ అందరి ముందర, ఈ రోజు సాయంత్రం పూలంగల దగ్గరికి అవినాష్ రెడ్డి గారు రండి, మీ అందరి ముందర పంచాయతీ పెడదాం. ఏది నిజమో అందరికీ తెలిసిపోతుంది. ఇక్కడ మన మన ప్రతాపాన్ని ఇది గత 2 రోజులుగా మీ అందరితో మాట్లాడుతున్నాను. నిన్నంతా సింహాద్రి మండలంలో ఉన్నాను. మీకు బాగా తెలిసిపోతుంది. మీతో మాట్లాడుతుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, నాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, మీకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఆయన గురించి తలుచుకుంటూ. కానీ ఈ ఎలక్షన్ లో ఓటు వచ్చేసరికి భయపడుతున్నారు. మన పరిస్థితి ఎట్లుందంటే ఏదైనా మంచి పని చేయాలంటే మామూలుగా అయితే ఇంకోసారి ఆలోచించాల్సిన పనిలే. ఈ రోజు మంచి పని చేయాలంటే ఆలోచిస్తున్నారు. ఇదేమైనా మనం పాపం చేస్తున్నామా? వివేకానంద రెడ్డి గారికి సపోర్ట్ చేయడం మనకు మేమన్నా పాపం చేస్తున్నామా? మీకోసం, మనందరి కోసం ఉన్న మనిషి. ఈ రోజు మనం నిర్ణయించుకోవాల్సింది, మనం న్యాయం వైపున్నామా, ధర్మం వైపున్నామా? మనం న్యాయం వైపున్నా, ధర్మం వైపున్నా. మన ఓటు షర్మిలమ్మ గారికి. మన ఓటు షర్మిలమ్మ గారికి, న్యాయం కోసం, ధర్మం కోసం. పులివెందుల పులిబిడ్డ అసలు కడప తల్లి కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ, స్వర్గీయ రాజశేఖర ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కడప లోక్సభ స్థానానికి అసెంబ్లీకి తరఫున పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని శ్రీమతి శర్మిలారెడ్డి గారు మాట్లాడతారు. వైసీపీ
అన్నా వైసీపీ నాయకులుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈరోజు